ట్రంప్కి ఇప్పుడు తెలిసొచ్చింది. భారత్తో కయ్యానికి దిగాడు, టారిఫ్స్ అంటూ ఒక యుద్ధానికి దిగాడు, భారతదేశం సరెండర్ అవ్వాలి అనేటట్టు చేశాడు. ఏమన్నాడు? ట్రిపుల్ టీ. ఏంటి ట్రిపుల్ టీ అంటే? ట్రంప్డ్ అప్, ట్రంప్ టారిఫ్స్ అంట. అంటే 25% వేసాడు, దాని తర్వాత మళ్ళీ 25, మొత్తం 50% వేస్తే భారతదేశం దిగి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ ఏం జరిగింది? మన వాళ్ళు దిగి రాలేదు. ఓకే, ఆ టారిఫ్స్ వేస్తే నేను భరిస్తాను అని చెప్పి మోదీ చెప్పారు. రైతుల మీద పడకుండా, సామాన్య ప్రజల మీద పడకుండా నేను భరిస్తాను అని చెప్పి మోదీ చెప్పారు. ఇలా కాముగా ఉండటంతో ఈ టారిఫ్ అనే వెపన్ యూజ్ చేసి భారతదేశాన్ని సరెండర్ చేసుకుంటాం కుదరలేదు. అదేవిధంగా మొన్న ఎస్సీఓలో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మన వాళ్ళు వెళ్ళారు. మోదీ జిన్పింగ్తో అండ్ పుతిన్తో ఇద్దరితో ఫ్రెండ్లీగా డిస్కషన్స్ అయినాయి, ఇవన్నీ అయినాయి. అది అయ్యేసరికి ఒక డైలాగ్ కూడా వేశాడు, వీ లాస్ట్ ఇండియా టు డార్కెస్ట్ రష్యా అండ్ చైనా అని చెప్పి అన్నారు. అండ్ ఆ మాటలు కూడా వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మొన్న ఫ్రైడే రోజు ఏం చేశారు? ఇంకా కయ్యానికి దిగి జుట్టు పట్టుకొని లాగితే అందితే జుట్టు, లేకపోతే కాళ్ళు. సో జుట్టు దొరకలేదు. ఇక రాయబారానికి అండ్ ఇక వియ్యానికి, కయ్యానికి లేదు, ఇక వియ్యానికి అన్నట్టు ఇప్పుడు మోదీ ఈజ్ ఏ గ్రేట్ ఫ్రెండ్ అండ్ మోదీ కరెక్ట్గా తీసుకుంటారు డెసిషన్స్. భారతదేశం అండ్ భారతదేశం అండ్ అమెరికాకి చాలా గుడ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి అండ్ ఆర్స్ ఇస్ ఏ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ అని చెప్పారు. మోదీ ఈజ్ ఏ గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్తూ. దానికి మన వాళ్ళు ఎప్పుడు ఏ దేశంతోనూ కయ్యానికి దిగరు. చివరికి పాకిస్తాన్తో కూడా మనకేం గొడవ లేదు. వాళ్ళు టెర్రరిస్టులు పంపిస్తేనే మనం గొడవ పడతాం, కానీ అలా అమెరికాతో అసలే గొడవ లేదు. మోదీ సాటర్డే రీట్వీట్ చేస్తూ కరెక్టే ట్రంప్ చెప్పింది, ఇండియా అండ్ యుఎస్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ మనం గ్లోబల్ రిలేషన్షిప్స్ గురించి అని చెప్పి, గ్లోబల్గా మన టెక్నాలజీ గురించి అని చెప్పి మనం చాలా ఆలోచిస్తాము, చాలా ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉంటాము. ఐ రెసిప్రికేట్ వాట్ ట్రంప్ హ్యాస్ సెడ్ అని చెప్పి మోదీ ట్వీట్ చేశారు. సో ఇది ఇదంతా చూస్తే కనుక ట్రంప్ తగ్గినట్టే అనిపిస్తుంది. ఇక భారతదేశంతో ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి అనే చూస్తున్నారు. అయితే వీటన్నిటి నేపథ్యంలో క్లియర్గా మన ఏ స్టాండ్స్ ఎవరు తగ్గలేదు. నిర్మలా సీతారామన్ క్లియర్గా చెప్పారు, అంటిల్ అండ్ అన్లెస్ రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం అనేది మనకి ఒక బర్డెన్ లా కాకుండా ఫ్రీగా వచ్చినంత కాలం, ఫ్రీగా అంటే ఐ మీన్ టు సే కాస్ట్ తక్కువగా వచ్చినంత కాలము మనము అది తీసుకుంటానే ఉంటామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. అదేవిధంగా 50% టారిఫ్స్ ఏవైతే వేశారో ఆ టారిఫ్స్ తగ్గించట్లేదు యుఎస్ వాళ్ళు. సో ఈ రెండు వాళ్ళ స్టాండ్స్ వాళ్లే ఉన్నాయి, మన స్టాండ్స్ మనకే ఉంది. మీన్ వెల్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ అనేది మెయింటైన్ అయ్యేలాగా ట్రంప్ ట్వీట్ చేశారు. వీ నీడ్ టు సీ హౌ దిస్ గోస్. భారతదేశం అనేది ఆబ్వియస్లీ అగ్రెసర్ కాదు ఎప్పుడు చూసినా కానీ. అండ్ అదే విధంగా అన్ని దేశాలతో బిజినెస్ చేయాలనుకుంటుంది, కానీ డిక్టేటర్షిప్ వచ్చి డిక్టేట్ చేస్తాను, ఒక కంట్రీకే మీ కాళ్ళు పట్టుకుంటాను, మీకు దువ్వుతాను అని చెప్పి మన వాళ్ళు ఎప్పుడూ ఒప్పుకోరు. సో మన వాళ్ళు ఎప్పుడైనా ఎదగాలనే చూస్తారు, కలిపి ఎదగాలని కూడా చూస్తారు అండ్ గొడవకి ఎప్పుడు దిగరు. సో వీ నీడ్ టు సీ హౌ ద హోల్ స్టోరీ గోస్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్.